నేను మా పిల్లలు చికెన్ తప్పించి నాన్ వెజ్‌లో ఏమి ముట్టుకోము. చికెను అండ్ గుడ్డు తప్పించి ఏది తినమనమాట. కానీ మా ఆయన చేపలని, చేప గుడ్లని, తల, కాళ్ళు ఇట్లా వెరైటీ ఐటెమ్స్ తీసుకొచ్చి వండమంటాడు. అండ్ తినేది ఒక్కడు కాబట్టి వేస్ట్ అయితదన్న ఒక ఉద్దేశంతోటి దాదాపు ఎక్కువ తెచ్చుకోడు. నేనెప్పుడైతే తెచ్చుకో పాపం మా వాళ్ళ నువ్వెందుకు తినడం ఊకోవాలి. తెచ్చుకో అట్నే నాకు కూడా వీడియో అయితది కదా! అన్న మాట ఎప్పుడన్నానో ఏం కథనో తెలవదు గానీ చికెన్‌తో పాటు ప్రతి సండే ఇట్లా ఏదో ఒకటి తీసుకొస్తారనమాట. తినడమే రానప్పుడు వండడం ఎట్లొస్తది చెప్పండి? దీనికోసం యూట్యూబ్ సెర్చ్ చేయడం, వాళ్ళని అడగడం, వీళ్ళని అడగడం. దాదాపు ఒక వంట చేయాలంటే దానిపైన 10 రకాల వంటలు విననన్నా వినాలి, లేదంటే చూడనన్నా చూడాలి. ఇలా యూట్యూబ్‌లో 10 వీడియోస్ సెర్చ్ చేస్తే అందులో ఎట్లా చేయాలనేది ఒకటి కాన్సెప్ట్ అయితే అర్థమైంది. అండ్ నా స్టైల్ అయితే ఇక్కడ చేసిననమాట. అండ్ చేపగుడ్లని మంచిగా కడిగేసి, ఉప్పు, పసుపేసి ఉడికించుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయిన తర్వాత ఉడికించుకున్న చేపగుడ్లను వేసి కంటిన్యూగా కలుపుతూ ఉప్పు, కారం, మసాలా అండ్ ఒక చెక్క నిమ్మరసం, కొత్తిమీర వేసేసి ఇలాగ ప్లేట్లో పెట్టుకొని ఉప్మాలాగా తినేయొచ్చు అనమాట. అండ్ మేము తినం కాబట్టి టేస్ట్ ఎలా ఉందో తెలియదు. బట్ మా ఆయన తిన్న టేస్ట్ బాగానే నచ్చింది. తెచ్చుకున్నందుకు అది ఉదయం నుంచి సాయంత్రం వరకు కంప్లీట్ అయ్యేంత వరకు తానే తిన్నాడనమాట వేస్ట్ అవ్వకుండా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. చేపగుడ్ల ఫ్రై ఇట్లనే చేస్తారా చేయరా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.